యూజువల్గా దీన్ని ఏంటంటే అక్యూట్ సపరేటివ్ ఆర్టిస్ మీడియా అంటారు. ఇది మనకు 4 స్టేజెస్ లో. ఫస్ట్ ఏంటంటే ప్రీ సపరేటివ్ స్టేజ్. ఫస్ట్ యూస్ట్రేషన్ ట్యూబ్ ప్రాబ్లం అంటే ముక్కు నుంచి చెవుకి గొట్టం మూసుకుపోతుంది, కానీ యూస్ట్రేషన్ ట్యూబ్ ప్రాబ్లం. ఆ టైంలో చెవులో ఉయ్య మూతలాగా రావడం, చెవు మూసుకుపోవడం అనేది జరుగుతుంది. సెకండ్ స్టేజ్ అంటే స్టేజ్ ఆఫ్ ప్రీ సపరేషన్. అందులో చెవు అయ్యే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది ప్రీ సపరేషన్ స్టేజ్. మూడో స్టేజ్ అంటే సపరేషన్ స్టేజ్. చెవులు మధ్య భాగంలో మనకి చీమ్ అనేది ఫామ్ అయిపోతుంది. దానివల్ల ఎక్కువ ప్రెషర్ మన కన్నబేరు మీద ఎక్కువ ఒత్తిడి పడి సివియర్ పెయిన్ వస్తుంది. ఆ టైంలో మనకి తప్పుతారు లేదా అర్ధరాత్రి లేచి బాగా ఏడుస్తాం. ఆ తర్వాత స్టేజ్ ఏంటంటే ఆ చీమ్ అనేది మనకి చెవుల నుంచి అలా ఉన్నదండి. అది పైగా కన్నబేరు నుంచి పైగా చిన్న రంధ్రం చేసుకుని ఆ రంధ్రం ద్వారా బయటకు చీమ్ కారిపోతుంది. అది స్టేజ్ ఆఫ్ రెజల్యూషన్. ఆ టైంలో ఆ చీమ్ అంతా కన్నబేరు పగిలి చీమ్ వచ్చే టైంలో కొద్దిగా రక్తం కూడా దాని చీమ్తో పాటు కలిసి వస్తుంది. అప్పుడు ఆ టైంలో ఆ పెయిన్ అనేది తగ్గుతుంది. ఆ చీమ పెయిన్ మనకి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు పేషెంట్ చేయడానికి పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో ఈ 4 స్టేజెస్ లో మనకి ఆ డిసీజ్ ప్రాసెస్ అనేది